ఈ మధ్య ఆర్టీఎఫ్ వారు రైట్ థియాలజీ ఫారం అనే వాళ్ళు ఒక వాదన తెర మీదకి తెచ్చారు. దేవుని ప్రమేయంతో కాకుండా సాతాను ప్రమేయంతో కొన్ని ఆత్మలు ఈ భూమి మీదకి రావడం ఏంటండి? అంటే ఆత్మలను సాతాను కూడా సృష్టించగలడా? దేవుడే కదా మనిషి ఆత్మలను సృష్టించేవాడు. దేవుడే సృష్టిస్తాడు, కానీ అందులో వాడికి కొంత వాటా ఉంది, వాడికి దాని మీద అధికారం ఉంది. వాడి ప్రమేయముతో కూడా ఈ భూమి మీద కొన్ని ఆత్మలు వస్తున్నాయి అంటే సస్సేమిరా దాన్ని ఒప్పుకోవటం లేదు. అది తప్పు. ఒక ఆయన అయితే ఏకంగా అది పాతాళములో నుండి పుట్టిన అబద్ధ బోధట. ఇది మరీ ఘోరం. ఎందుకు అంత గౌరవంగా మాట్లాడతారు? అంత అతిగా ఎందుకు మాట్లాడతారు? బైబిల్లో ఎన్నో వచనాలను మీ ముందు పెడతాం. ఆ సత్యం చెప్పడానికి, ఆ కంక్లూజన్ రావడానికి దైవజనుడు ఏ వచనాలను వాడుకున్నాడు, ఆ వచనాలన్నీ మీ ముందు పెడతాం. అలాగే తార్కికంగా, లాజికల్గా కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. వాటన్నిటినీ మీ ట్రైన్లో కూర్చోబెట్టండి, ఒక్క వచనం మీ ట్రైన్లోకి ఎక్కించరు. ఎందుకు ఎక్కించరంటే దానికి సొంత వ్యాఖ్యానం ఏదో చెప్తారు. ఇప్పుడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం అని దేవుడు అన్నాడు. కాబట్టి ప్రతి బిడ్డ ఈ భూమి మీద పుడుతుందంటే దేవుడిచ్చిన బహుమానమే. అది అన్యజనులకైనా క్రైస్తవులకైనా దేవుడిచ్చిన బహుమానం అనేది వీళ్ళ వాదన. సరే, అన్యజనులైనా క్రైస్తవులైనా పెళ్ళైన వాళ్ళకి దేవుడిచ్చిన బహుమానమే అనుకుందాం. మరి అక్రమ సంబంధం వాళ్ళకో, రేపులు మానభంగాలు చేసే వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు లేదా? ఒక అమ్మాయి మానభంగానికి గురై ఒక కొడుకును కన్నది. ఏమండి? రేపుకు గురై కొడుకును కన్నది. ఆ కొడుకు కూడా దేవుడిచ్చే బహుమానమా? అంటే బాగా మానభంగం చేసేవారని దేవుడు వాడిని మెచ్చుకొని ఇచ్చాడా? చెప్పుతో కొట్టద్దు మరి. ఆయన ఎడ్వర్డ్స్ విలియం కుంటం గారు ఈ విషయంలో మనకు ఆదర్శం. పెంటతో ముంచిన చెప్పుతో కొట్టారు. ఆయన అన్నారు, నేను అనటం లేదు. అలాగ అనద్దు మరి. నేను అనలేదండి, నేను అలాగ అనలేదు. ఆయన అలాగన్నాడని చెప్తున్నా, నేను అనటం లేదు. దేవుడే ఈ భూమి మీదకి ఆత్మలన్నీ పంపిస్తే రేపులు మానభంగాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. దాని సంగతి ఏంటి? వివాహేతర సంబంధాల ద్వారా సంతానం కనే వాళ్ళ సంగతి ఏంటి? అవన్నీ దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా? మంచి పనులు చేసేవాని అలాంటి దేవుడా బైబిల్ దేవుడు? జారత్వము, వ్యభిచారము చేసేవాడు నిశ్చయముగా అగ్నిగుండంలో పడతాడని బైబిల్లో ఉంది.